మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. గుప్తా గారు తన ఉంగరపు దివ్య దృష్టితో మొత్తం తెలుసుకుంటారు. పిల్ల పిచ్చుకలకి ఏమీ కాలేదు. వాళ్ళు క్షేమంగా ఉన్నారు కానీ అని గుప్తా గారు అంటారు. కానీ అంటే ఏమైంది గుప్తా గారు? ఎవరికి ఏమైంది? చెప్పండి చెప్పండి అని అరు ప్రశ్నిస్తూ ఉంటుంది. మిస్సమ్మ పిల్ల పిచ్చుకల్ని కాపాడింది కానీ వాళ్ళ నాన్నగారిని కాపాడుకోలేకపోయింది. ఆయన హాస్పిటల్ పాలు అయ్యారు అని గుప్తా గారు చెప్తారు. నాన్న నాన్న హాస్పిటల్‌లో చేరారా? ఇప్పుడు ఎలా ఉంది గుప్తా గారు? చెప్పండి చెప్పండి అని ఆరు ప్రశ్నిస్తూ ఉంటే, నాన్ననా అని గుప్తా గారు అంటారు. అవును కదా! ఇప్పుడు నేను నాన్న అని ఎందుకన్నాను గుప్తా గారు? చెప్పండి గుప్తా గారు అని ఆరు ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఆ బాలికని సోదరి అని పిలుస్తుంటావు కదా! అందుకే నువ్వు ఆ సోదరి తండ్రిని ఇలా నాన్న అని పిలిచావు. అంతే అంతే అని గుప్తా గారు కవర్ చేస్తూ ఉంటారు. అవును. అంతే అయ్యుంటుంది అని ఇప్పుడు ఆయనకి ఎలా ఉంది? నేను వెంటనే అక్కడికి వెళ్ళాలి. ఆ గీత చెరిపేయండి గుప్తా గారు అని ఆరు అంటుంది. నువ్వు వెళ్ళటం దేనికి? ఆ పిల్ల పిచ్చుకలు వాళ్ళు అందరూ ఇక్కడికి వస్తున్నారు. నువ్వే చూడుము అదుగో వచ్చుచుండిరి అని గుప్తా గారు అనడంతో వెంటనే ఆరు పరిగెత్తుకుంటూ గేట్ దగ్గరికి వచ్చి చెట్టు చాటున నిలబడి చూస్తూ ఉంటుంది. అప్పుడే అమర్ వాళ్ళు కారు దిగుతూ ఉంటారు. అమర్ రాథోడ్ కారు దగ్గరే నిలబడి మాట్లాడుకుంటూ ఉంటే మనోహరి కారు దిగగానే ఇదంతా కూడా నీ వల్లే అసలు నిన్ను అసలు వదలకూడదు మను అని అరు మనుపై కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడే బాగి అమర్ని చూస్తూ ఉంటే గుప్తా గారు ఆరు దగ్గరికి వచ్చి బాలిక ఒకసారి నువ్వు ఆ బాలికని చూడుము అని అనడంతో ఆరు బాగిని గమనిస్తూ ఉంటుంది. ఆ బాలుడు ఆ బాలిక తండ్రిని కాపాడుటకు ఒక పెద్ద సహాయమే చేయుచున్నాడు అని గుప్తా గారు అనడంతో ఆరు చాలా సంతోషపడుతూ అమర్‌ని మెచ్చుకుంటూ ఉంటుంది. కానీ నువ్వు ఆ బాలికని గమనించుము అని గుప్తా గారు అనడంతో బాగి అమర్ వైపు ప్రేమగా చూపులు చూస్తూ ఉండటంతో అంటే మిస్సమ్మ ఆయన్ని ప్రేమిస్తోందా? ఆయన ప్రేమలో పడిపోయిందా? అని ఆరు ప్రశ్నిస్తూ ఉంటే, అవును నువ్వు అనుకున్నదే అని గుప్తా గారు చెప్పటంతో ఆరు కుళ్ళుకుంటూ ఉంటుంది. తర్వాత బాగి అమర్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత అందరూ కూడా లోపలికి వెళ్తారు. అందరూ రిలాక్స్ అయిపోయి ఉంటారు. అప్పుడే బాగి హాల్లోకి రావటంతో పిల్లలు అని అమర్ అనడంతో, పిల్లలు కాసేపు రెస్ట్ తీసుకోమని చెప్పాను. ఈరోజు జరిగిన దానికి వాళ్ళు చాలా భయపడిపోయారు అని బాగి చెప్పటంతో, అవును ఎంత భయపడిపోయుంటారో పిల్లలు అసలు ఎందుకిలా జరుగుతోందో అని నిర్మలమ్మ బాధపడుతూ ఉంటుంది. ఆ దేవుని దయ వల్ల పిల్లలకి ఎవరికీ ఏమీ కాలేదు అని నిర్మలమ్మ అంటుంటే, అవును ఆ దేవుడి దయ వల్లే అని ఆరు కిటికీలో నుంచి చూస్తూ చెప్తూ ఉంటుంది. అయినా మా ఆయనేంటి ఇంకా ఏమీ మాట్లాడలేదు. అంతా కూడా ఈ మను వల్లే కదా! చెప్పేసేయ్ మిస్సమ్మ చెప్పేసేయ్ అని ఆరు చెప్తూ ఉంటుంది. నేను ఈ పాటికి బ్రతికి ఉంటే ఈ మనోహరియే ఇదంతా చేసిందని పోలీసులకు పట్టించి ఉండేదాన్ని అని ఆరు చెప్పటంతో, నువ్వు కనుక బ్రతికి ఉంటే నీకు కూడా ఈ నిజం తెలియక వాళ్ళలాగే నువ్వు కూడా బాధపడుతూ కూర్చొని ఉండేదానివి అని గుప్తా గారు అంటారు. అవునా గుప్తా గారు అని ఆరు అంటుంది. అసలు ఫుడ్ పాయిజన్ ఎలా జరిగుంటుంది అని అమర్ అనగానే బాగి మనోహరి వైపు చూస్తూ ఉంటుంది. అమ్మో! ఇదేంటి నా వైపే చూస్తోందని మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే నిర్మలమ్మ, మిస్సమ్మ నీకు కిచెన్‌లో ఏదో ఒకటి మందు సీసా దొరికిందని నా దగ్గరికి వచ్చావు కదా! దానివల్లేనా ఇదంతా అని చెప్తూ ఉంటే, అరే! ఈ ముసలిది ఇలా మాట్లాడుతోంది. ఈ విషయం కనుక అమర్‌కి తెలిసిందంటే నా గురించి మొత్తం నిజ స్వరూపం తెలిసిపోతుంది. అయ్యో! అని మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏం మందు అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటే, మిస్సమ్మ ఇదే మంచి ఛాన్స్ చెప్పేయ్ చెప్పేయ్ అని అరు కిటికీలో నుంచి తనలో తాను అనుకుంటూ ఉంటుంది. అదేదో ఆయుర్వేద మందు బాటిల్‌లో ఉంది అమర్ అని అమర్ వాళ్ళ అమ్మ, నాన్న చెప్తారు. ఆయుర్వేద మందా మిస్సమ్మ? అదే ఏమైనా ఫుడ్‌లో కలవడం వల్ల ఫుడ్ పాయిజన్ అయిందా? అది ఫుడ్‌లో కలిసే ఛాన్సెస్ ఉందా? చెప్పు మిస్సమ్మ చెప్పు అని అమర్ అనడంతో, లేదండి అది జస్ట్ ఆయుర్వేద మందు మాత్రమే అని బాగి చెప్తుంది. అయితే మరి ఫుడ్ పాయిజన్ ఎలా అయింది? ఫుడ్ వండింది నువ్వే, లంచ్ ప్రిపేర్ చేసింది, లంచ్ బాక్సులన్నీ కట్టింది కూడా నువ్వే కదా! మరి ఎక్కడ ఫుడ్ పాయిజన్ అయ్యిందని అమర్ ప్రశ్నిస్తూ ఉంటాడు. అంటే అన్నీ ప్రిపేర్ చేసింది నువ్వే కదా! అందుకే నిన్ను అడుగుతున్నాను అని అమర్ అనడంతో, తప్పు ఇంట్లోనే జరిగిందండి అని బాగి చెప్పటంతో మనోహరి ఇంకా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంట్లోనా? ఎక్కడ ఎక్కడ అని అమర్ వాళ్ళ అమ్మ, నాన్న, అమర్ ముగ్గురు ప్రశ్నిస్తూ ఉంటారు. ఎందుకంటే కూరగాయలకి మందులు ఎక్కువగా కొడుతుంటారు కదా! వాటిని ఉప్పు నీళ్ళలో కడిగి నేను వంట చేయాల్సింది. వాటి వల్లే ఇలా ఫుడ్ పాయిజన్ అయ్యి ఉంటుంది అని బాగి చెప్తుంది. అవును అమర్ ఇలా జరుగుతుందని నేను కూడా అప్పుడెప్పుడో పేపర్‌లో చదివానని అమర్ వాళ్ళ నాన్న అంటాడు. ఈసారి నుంచి
నేను జాగ్రత్తగా ఉంటానని బాగి అనడంతో, నీలా వచ్చే వరకు వేరే కుక్కని పెడతానులే మిస్సమ్మ అని అమర్ అంటాడు. లేదండి, ఈసారి నుంచి పిల్లల విషయంలో నేనే చాలా జాగ్రత్తగా ఉంటాను. కొన్ని క్రిములని కడిగి పారేయాలంటే నేను ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను ఉండగానే ఇలా జరిగిందంటే నేను లేకపోతే ఇంకెన్ని చేద్దామని ఉంటారో ఏంటో. కాబట్టి నేనే ఇంకా జాగ్రత్తగా వండుతాను. ఇంకా ఎక్కువ ఉప్పు నీళ్ళలో కడిగి ఆ క్రిములని చంపి పారేస్తాను అని మనోహరి వైపు చూస్తూ బాగి చెప్తూ ఉంటుంది. సరే నీ ఇష్టం అని అమర్, అమ్మా, నాన్న అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత ఆరు గుప్తా గారితో అసలు మిస్సమ్మ ఎందుకు నిజం చెప్పలేదు? నిజం చెప్పేసి ఉంటే మిగతాదంతా ఆయన చూసుకునేవారు కదా గుప్తా గారు అని ఆరు చెప్తూ ఉంటే అప్పుడే బాగి రాథోడ్‌తో మాట్లాడుతూ ఉంటుంది. మనోహర్‌ని నేను ఈ నిజం చెప్పాననుకో మన దగ్గర ఆధారాలు లేవు కదా! ఆధారాలు లేకుండా మనం నిరూపించలేం కదా రాథోడ్. అందుకే నేను ఈ నిజాన్ని చెప్పలేదు. ఇప్పుడు మనోహర్‌ని ఒక్కొక్క దెబ్బతో తనని పూర్తిగా దెబ్బ కొట్టలేము. ఒకేసారి తనని దెబ్బ కొట్టి ఇక్కడి నుంచి పంపించేయాలి. మనం ఒకసారి దెబ్బ కొట్టి సైలెంట్ అయిపోతే తను అందరి ప్రాణాలని తీసుకుంటూ వచ్చేస్తుంది. మంచితనం అనే ముసుగు వేసుకొని ఉంది. అటువంటి దాన్ని అక్కనే ఇన్ని రోజులు పక్కన పెట్టుకొని ఉన్నా కూడా గుర్తించలేదంటే తను ఎంత నీచురాలో, ఎంత క్రిమినలో అర్థమవుతోందా? కాబట్టి తనతో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే అందరూ ప్రాణాలు కోల్పోతారు అని బాగి రాథోడ్‌తో చెప్తూ ఉంటుంది. అప్పుడే ఆరు అయితే మిస్సమ్మ ఒక్కతే అందరిని కాపాడగలదా గుప్తా గారు అని ప్రశ్నిస్తూ ఉంటే మిస్సమ్మ ఏమైనా కూడా చేయగలదు. అభిమన్యుడిలా కాకుండా అర్జున్‌లా ఎదుర్కొంటుంది. మనోహర్‌ని ఎదుర్కొనే ధైర్యం, సత్తా మిస్సమ్మకి ఉంది అని, ఆ బాలికకి ఉంది అని గుప్తా గారు చెప్తూ ఉంటే, భయపడి మధ్యలోనే వెళ్ళిపోదు కదా గుప్తా గారు అని ఆరు ప్రశ్నిస్తూ ఉంటే, రాథోడ్ ఇది నా ఇల్లు, నా పిల్లలు, నా భర్త, నా అత్తమామలు వీళ్ళందరినీ వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళిపోతాను రాథోడ్. నా ప్రాణం పోయినా సరే నేను వీళ్ళని దాటి ఎక్కడికి వెళ్ళను. వీళ్ళని అడుగు అడుగున నేను కాపాడుకుంటూనే ఉంటాను. మా ఇద్దరి మధ్య ఉన్న బంధం సంగతి ఏంటా అని నేను ఆలోచిస్తూ ఉంటే, ఈరోజు ఆయన అడగకుండానే మా నాన్న విషయంలో అల్లుడని చెప్పి ఎంత పెద్ద సహాయం చేయటానికి ముందుకు వచ్చాడు. ఈరోజు ఆయన చేసిన పనికి, ఆయన మాట్లాడిన మాటలకి నేను ఈరోజు ఆయన్ని నా భర్తగా పూర్తిగా అంగీకరిస్తున్నాను రాథోడ్. నేను ఆయన ప్రేమ పొందగలనో లేదో తెలీదు కానీ, నేను మాత్రం ఆయన్ని ప్రేమిస్తూనే ఉంటాను. నేను మాత్రం ఆయనతో చివరిదాకా జీవితం గడుపుతాను. చివరిదాకా ఆయనతోనే జీవితం సాగిస్తాను అని బాగి చెప్తూ ఉంటే, మిస్సమ్మ నువ్వేనా ఇలా మాట్లాడుతున్నది? ఈరోజు ఇంత త్వరగా వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. ఏదో ఒకరోజు మా సారు కూడా నీ మీద ఉన్న ప్రేమని తెలుసుకుంటాడు. చూస్తూ ఉండు మిస్సమ్మ అని రాథోడ్ అంటాడు. ఆ రోజు కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఆయన నా చెయ్యి ఒక్కసారి పట్టుకుంటే చాలు, చివరి వరకు నేను ఆయన చెయ్యిని వదిలే ప్రసక్తే లేదు. నా భర్తని, నేను ప్రేమిస్తున్న నా భర్తని నా నుంచి దూరం చేయటానికి ఆ మనోహరి ఎన్ని ప్రయత్నాలు చేసినా, నేను ఏం చేసైనా సరే అడ్డుకుంటాను. ఆయనని, నన్ను అసలు ఆ మనోహరి విడదీయలేదు. ఎలా విడదీస్తుందో నేను చూస్తాను. నేనుండగా అది ఎప్పటికీ జరగదు అని బాగి చాలా కాన్ఫిడెంట్‌గా ఛాలెంజ్ చేసి చెప్తూ ఉంటుంది. తర్వాత మనోహరి బాబ్జీ గోరాతో మాట్లాడుతూ ఉంటుంది. నేనేంటో తెలుసు, నేనేం చేయగలనో తెలుసు. అయినా కూడా మీలో ఒకరు నేను విషం కలుపుతున్న వీడియోని నాకే పంపిస్తారా? మీలో ఎవరు ఆ పని చేశారో నాకు తెలీదు. నేనేంటో మీకు తెలిసి కూడా ఇలా చేశారంటే మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టను అని మనోహరి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. చూడు మనోహరి, నాకు డబ్బు మీద ఆశ లేదు. నాకు కావాల్సింది ఆత్మ. ఆత్మ ఒక్కతే కావాలి. నాకు డబ్బులు కావాలనుకుంటే నేను ఒక్క మంత్రం వేస్తే చాలు. నువ్వు నడుచుకుంటూ వచ్చి నాకు కావాల్సిన డబ్బులంతా కూడా నా ముందు పెట్టేసి వెళ్తావు. అటువంటిది నేను డబ్బుల కోసం ఇది చేయను. నాకు కేవలం ఆత్మ మాత్రమే కావాలి అని గోరా చెప్పటంతో ఇక మనోహరి బాబ్జీ వైపు చూస్తూ ఉంటుంది. రణవీర్ బాబ్జీని బాగా కొట్టి ఉండటం వల్ల చెయ్యి విరిగి తలకి గాయం అవడంతో కట్లు కట్టుకొని ఉంటారు. మేడం, నేనెలా చేస్తాను మేడం? మీ సైకో మొగుడు నువ్వు ఎక్కడ ఉన్నావని నన్ను కొట్టే పనిలో ఉన్నాడు. చూడండి మేడం, నేను చెయ్యి కూడా కదపలేని పరిస్థితిలో ఇలా చేతికి కట్టు, తలకి కట్టు కట్టుకొని ఉన్నాను. ఇక నేను మళ్ళీ అక్కడి నుంచి తప్పించుకొచ్చి మీ ఇంటికి వచ్చి వీడియో నేనెప్పుడు తీస్తాను మేడం? నేను కాదు మేడం అని బాబ్జీ అంటాడు. మరి ఎవరు ఆ వీడియో తీసింది? ఎవర్రా? నీకేం కావాలని ఇదంతా చేస్తున్నావురా? ఎవర్రా నువ్వు అని మనోహరి అరుస్తూ ఉంటుంది. అప్పుడే మనోకి ఫోన్ కాల్ వస్తుంది. హలో అని అనగానే, నాకు 50,00,000 కావాలి. నువ్వు నాకు నేను చెప్పిన చోటికి 50,00,000 తీసుకొచ్చి ఆ వీడియోని తీసుకువెళ్ళు అని చెప్తూ ఉంటే, రేయ్ ఎవర్రా నువ్వు అని మనోహరి అరుస్తూ ఉంటుంది. అయితే ఈ లోపలే అతను కాల్ పెట్టేస్తాడు. 50,00,000 వీడియోకి అని మనోహరి అంటూ ఉంటే, మేమిద్దరం కాదని మీకు క్లారిటీ వచ్చేసింది కదా! కాబట్టి అతనెవరో తెలుసుకొని ముందు మిమ్మల్ని మీరు కాపాడుకోండి అని బాబ్జీ చెప్పి గోరా ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత రాథోడ్ బయటికి రావటంతో కరుణ అక్కడికి వస్తుంది. అరే నూడిల్స్ పాప అని అనడంతో, నువ్వు నాపై జోకులు వేస్తే నాకు కోపం వస్తుందని కరుణ అరుస్తూ ఉంటుంది. సరే మిస్సమ్మ లోపల ఉంది, వెళ్ళు వెళ్ళు అని అనడంతో
కరుణ లోపలికి వచ్చి, "బాగి ఎక్కడా? నన్ను అర్జెంట్‌గా రమ్మని ఫోన్ కాల్ చేస్తే వచ్చాను" అని అంటే, "బట్టలు ఆరేస్తుంది. కూర్చో అమ్మా వస్తుందిలే" అని వాళ్ళు చెప్తారు. "లేదు ఎఫ్ఎంలో కాస్త పని ఉంది. నేను అర్జెంట్‌గా కలిసి వెళ్తాను" అని పైకి వెళ్తూ ఉంటే, "ఏంటి నువ్వు ఎఫ్ఎంలో పనిచేస్తున్నావా? ఇలా రామ్మా" అని వాళ్ళు పిలుస్తూ ఉంటే, "అరే! ఇప్పుడు అత్తయ్య, మామయ్య కరుణకి నిజం చెప్పేస్తే నేను చనిపోయానన్న నిజం కరుణకి తెలిసిపోతే మిస్సమ్మకి చెప్పేస్తారే" అని అరు టెన్షన్ పడుతూ ఉంటుంది. "నువ్వు ఏ ఎఫ్ఎంలో పనిచేస్తున్నావు" అని వాళ్ళిద్దరూ అడగటంతో సౌత్ ఇండియా ఎఫ్ఎంలో అని కరుణ చెప్తూ ఉంటుంది. "ఆ ఎఫ్ఎం మా కోడలు ఎక్కువగా పెట్టుకొని వినేది. ఆర్‌జే బాగి ప్రోగ్రామ్ అంటే మా కోడలికి చాలా ఇష్టం. ఆ అమ్మాయి మాట్లాడుతూ ఉంటే మా ఇంట్లో మనిషిగా మేము అనుకుంటూ ఉండేవాళ్ళం. ఇప్పుడు ఆ అమ్మాయి కావాలి" అని వాళ్ళు అడుగుతూ ఉంటే, "అయ్యో! అత్తయ్య, మామయ్యకి నిజం తెలియకుండా అడ్డుకోవటానికి ఆయన కూడా ఇక్కడ లేరే" అని ఆరు టెన్షన్ పడుతూ కిటికీలో నుంచి చూస్తూ ఉంటుంది. "ఏంటి? ఇంట్లో అమ్మాయిగానా? ఇంట్లో అమ్మాయే అనుకోండి" అని కరుణ చెప్తూ ఉంటుంది. మరి కరుణ ఆర్‌జే బాగి మీ కోడలే అని నిజం చెప్పేస్తుందా అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.